చూద్దాం. వాట్ ఈస్ గవర్నెన్స్ అకౌంటబిలిటీ? ఎక్స్‌ప్లెయిన్ దిస్. గవర్నెన్స్ యొక్క అకౌంటబిలిటీ అంటే ఏంటో వివరించమని అడిగాడు. సో, ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఒక 10 నిమిషాలు మీ కాన్సంట్రేషన్ దీని మీద పెడితే ఈజీగానే మీకు అర్థమైపోతుంది. ఓకేనా? చూడండి నాన్న. అకౌంటబిలిటీ ఈజ్ బ్లేమ్ వర్తీనెస్, రెస్పాన్సిబిలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎథిక్స్ అండ్ గవర్నెన్స్. సో, ఎథిక్స్ మరియు గవర్నెన్స్ అనేటువంటి పదాల్లో మనం చూసుకున్నట్లయితే అకౌంటబిలిటీ అనేది ఈజ్ బ్లేమ్ వర్తీనెస్. వర్తీనెస్‌ని, రెస్పాన్సిబిలిటీని అంటే ఒక బాధ్యతని తెలియజేస్తదనమాట. యాజ్ ఇన్ గవర్నెన్స్ మనం గవర్నెన్స్‌లో ఈ అకౌంటబిలిటీని చూసుకున్నట్లయితే ఇట్ ఈజ్ సెంట్రల్ టు డిస్కషన్స్ ఆఫ్ ఇష్యూస్ ఇన్ పబ్లిక్, నాన్ ప్రాఫిట్ అండ్ ప్రైవేట్ అండ్ ఇండివిడ్యువల్ కాంటెక్ట్స్. సో, మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే గవర్నెన్స్ అంటే పరిపాలన మీ అందరికి తెలుసు. పరిపాలన విషయంలో ఈ అకౌంటబిలిటీ అనేది ఎలా పనిచేస్తుందంటే ఇట్ ఈస్ సెంట్రల్ టు డిస్కషన్స్ ఆఫ్ ఇష్యూస్ ఇన్ పబ్లిక్, నాన్ ప్రాఫిట్ అండ్ ప్రైవేట్. ప్రైవేట్ అంటే కార్పొరేట్ నాన్న. అదేవిధంగా ఇండివిడ్యువల్ కాంటాక్ట్స్, వ్యక్తిగతమైనటువంటి అంశాలు కానీ, ప్రైవేట్లోని కార్పొరేట్ సెక్టర్కి సంబంధించిన అంశాలు కానీ, పబ్లిక్ యొక్క నాన్ ప్రాఫిట్ అంశాల్లో కానీ, ఇలాంటి అన్ని అంశాల్లో కూడా ఆ అంశాల్లో ఉన్నటువంటి ఇష్యూస్ గురించి డిస్కషన్ చేయడానికి కేంద్ర బిందువుగా, సెంట్రల్ కాన్సెప్ట్‌గా ఏముంటదంటే అకౌంటబిలిటీ అనేది ఉంటది. అంటే ఒక ప్రభుత్వం గాని, ఒక లోకల్ బాడీ గాని, ఏదైనా ఒక ఆర్గనైజేషన్ గాని అకౌంటబిలిటీని కలిగి ఉండాలి అంటే ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీని కలిగి ఉండాలి. అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనం. మనం తీసుకున్నటువంటి డెసిషన్స్ గాని, మనం చేస్తున్న ఇంప్లిమెంటేషన్ గాని, అంటే మనం తీసుకున్నటువంటి డెసిషన్స్‌ని ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం, ఈ రెండిట్లికి సంబంధించినటువంటి బ్యాలెన్స్ అనేది ఉండాలి. ప్రజలకు మన ప్రభుత్వం అందించేటువంటి సర్వీసెస్‌లో ప్రజలకు ప్రభుత్వం ఎప్పుడు కూడా జవాబుదారీగా ఉండాలి. దాన్ని అకౌంటబిలిటీ అంటాం. ఓకేనా? సో, కాన్సెప్ట్ అండ్ నేచర్ ఆఫ్ గవర్నెన్స్ అకౌంటబిలిటీ. ఈ గవర్నెన్స్ అకౌంటబిలిటీ యొక్క కాన్సెప్ట్ ఏంటి? నేచర్ ఏంటో ఒకసారి చూద్దాం. అకౌంటబిలిటీ రిఫర్స్ టు ద రూల్స్ అండ్ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ డిసిషన్ మేకర్స్ అకౌంటబుల్ టు దోస్ ఫర్ హూమ్ దే మేక్ డిసిషన్స్. ఎవరైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో వాళ్ళు, వారు తీసుకున్నటువంటి డిసిషన్స్ అనేవి, వాళ్ళు ఏవైతే రూల్స్ అండ్ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ డిసిషన్స్ అంటే నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్, మరియు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి రూల్స్, వీటి మీద వాళ్ళు ఎలా ఉండాలంటే అకౌంటబుల్‌గా ఉండాలి. జవాబుదారుగా ఉండాలి. ఎవరైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో, ఎవరైతే రూల్స్‌ని ఏర్పాటు చేస్తున్నారో, వాళ్ళు వాటిని ఇంప్లిమెంటేషన్ చేయడంలోనూ, వాటిని అమలు చేయడంలోనూ ఎలా ఉండాలంటే అకౌంటబుల్‌గా ఉండాలి. జవాబుదారులుగా ఉండాలి. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఇది ఎందుకు తీసుకున్నారంటే, దానికి వాళ్ళు దాటివేసే వాళ్ళగా ఉండకుండా, ఇది దేశ అవసరాల కొరకు తీసుకున్నాం. లేదా పేద ప్రజల అభివృద్ధి కొరకు తీసుకున్నాం. లేదంటే దీని ద్వారా దేశానికి ఈ మేలు జరుగుతుంది అని వాళ్ళు ఖచ్చితంగా పీపుల్‌కి ఆన్సరబుల్‌గా ఉండాలి. సో, అలా అకౌంటబుల్‌గా ఉంటేనే దాన్ని గవర్నెన్స్ అకౌంటబిలిటీ అని చెప్తాం. ఓకేనా? నెక్స్ట్ ద రీసెంట్ ఎంఫసిస్ ఆన్ రెవల్యూషనరీ డెమోక్రసీ సీకింగ్ ఇంక్రీజ్డ్ అకౌంటబిలిటీ ఫ్రమ్ గవర్నమెంట్. ప్రస్తుత కాలంలో రెవల్యూషనరీ డెమోక్రసీ, ప్రజాస్వామ్య పునరుజ్జీవనం అనేది చాలా దేశాల్లో వచ్చింది. అంటే గత శతాబ్ద కాలంగా, అంటే గత 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలుగా ప్రపంచంలో అనేక దేశాల్లో డెమోక్రసీ సిస్టమ్ వచ్చింది. అంటే ప్రజాస్వామ్య పరిపాలన వచ్చింది. ఈ ప్రజాస్వామ్య పరిపాలన వచ్చిన తర్వాత గవర్నమెంట్ అనేది గవర్నమెంట్ యొక్క అకౌంటబిలిటీ అనేది పెరుగుతూ వచ్చింది. అంటే జవాబుదారీతనం అనేది ప్రభుత్వంలో, ప్రభుత్వ పెద్దల్లోనూ కనిపించింది. ఒకప్పుడు డిక్టేటర్‌షిప్ ఉండేది. నియంత్ర పాలన ఉండేది. బ్రిటిషర్స్ భారతదేశాన్ని పరిపాలించేటప్పుడు వాళ్ళు ప్రజలకు అకౌంటబిలిటీగా ఉండేవారు కాదు. అంటే వాళ్ళు ఏదైనా చట్టం చేస్తే అది ఎందుకు చేశారో చెప్పేవాళ్ళు కాదు. మా ఇష్టం మేము చేసాం అనేవారు. సో, అది అకౌంటబిలిటీ అనిపించుకోదు. ఒక చట్టం చేసినా, ఒక డిసిషన్ తీసుకున్నా ప్రజలు దాన్ని క్వెషన్ చేసినప్పుడు అది ఎందుకు చేసుకున్నారో చెప్పాలి. అంతేగాని ప్రజల్ని అణిచేయకూడదు. మా ఇష్టం మాకు నచ్చినట్టు తీసుకుంటాం అనకూడదు. ప్రజల యొక్క అభిప్రాయానికి అనుగుణంగానే నిర్ణయాలు తీసుకోవాలి. దాన్నే అకౌంటబిలిటీ అని చెప్తాం. ఓకేనా? సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇట్ హాస్ హైలైటెడ్ హిస్ నీడ్ అండ్ ఇంపార్టెన్స్ ఇన్ గవర్నెన్స్ అండ్ గవర్నమెంట్ పెర్ఫార్మన్స్. ఒక ప్రభుత్వం చక్కగా పరిపాలన చేయాలి అంటే, ప్రభుత్వం యొక్క పెర్ఫార్మన్స్ అనేది బాగుండాలంటే ఖచ్చితంగా మోస్ట్ ఇంపార్టెన్స్ మరియు మోస్ట్ నీడ్, అంటే అత్యంత అవసరము, అత్యంత ఇంపార్టెన్స్ దేనికివ్వాలంటే అకౌంటబిలిటీకి ఇవ్వాలి. సో, ఒక గుడ్ గవర్నెన్స్ అని చెప్పుకోవాలి అంటే, గవర్నమెంట్ యొక్క పెర్ఫార్మన్స్ బాగుంది అని చెప్పుకోవాలంటే మోస్ట్ ఇంపార్టెన్స్ ఏంటంటే అకౌంటబిలిటీ. ఓకేనా?
సో అకౌంటబిలిటీ ఇన్ స్టేట్ పెర్ఫార్మెన్స్ హ్యాస్ అట్రాక్టెడ్ ద అటెన్షన్ ఆఫ్ సివిల్ సొసైటీ. ఒక ప్రభుత్వం, ఒక రాష్ట్ర ప్రభుత్వం గానీ, ఒక నేషనల్‌లో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ గానీ, అకౌంటబిలిటీతో పనిచేసిందనుకోండి, అది ఖచ్చితంగా సివిల్ సొసైటీ యొక్క అటెన్షన్‌ని అట్రాక్ట్ చేస్తది. అంటే ప్రభుత్వం చక్కగా పరిపాలిస్తుంటే ఖచ్చితంగా ప్రజలు ఆ ప్రభుత్వానికి అట్రాక్ట్ అవుతారు. అదే విధంగా అకాడమిక్స్‌కి గాని, లేదా జనరల్ అండ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఇన్ పర్టిక్యులర్. సో, ఓన్లీ సివిల్ సొసైటీ మాత్రమే ప్రభుత్వానికి అట్రాక్ట్ అవ్వరు. అకాడమిక్స్ అన్నీ కూడా ప్రభుత్వానికి అట్రాక్ట్ అవుతాయి. జనరల్ అండ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ అంటే ఆర్థికపరమైనటువంటి వ్యవస్థలన్నీ కూడా అట్రాక్ట్ అవుతాయి. అకౌంటబిలిటీ ఉంటే. ఓకేనా? ఇన్ దిస్ కాంటెక్స్ట్ అకౌంటబిలిటీ ఇన్‌స్టిట్యూషన్స్ అస్యూమ్ ఇంపార్టెన్స్. ఈ విషయంలో మనము అకౌంటబిలిటీ అనేది చాలా చాలా ముఖ్యమైనదిగా చెప్తాం. ఇట్ హెల్ప్స్, ఇది ఇంకా దేనికి ఉపయోగపడుతదంటే బ్రింగింగ్ ద గ్యాప్ బిట్వీన్ స్టేక్ హోల్డర్స్ అండ్ డెసిషన్స్ మేకర్స్. సో, ఈ అకౌంటబిలిటీ అనేది లోపించినట్లయితే స్టేక్ హోల్డర్స్‌కి, డెసిషన్స్ మేకర్స్‌కి మధ్య గ్యాప్ అనేదొస్తుంది. ఏమొస్తుంది? గ్యాప్ ఒస్తుంది. ఓకేనా? సో, ఇందులో మనం అకౌంటబిలిటీ యాస్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్. అకౌంటబిలిటీ అనేది ఖచ్చితంగా కంటిన్యూయస్ ప్రాసెస్సే. ఇది ఒక రోజు, 2 రోజులు, ఒక సంవత్సరంతో ఉండేది కాదు. ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా ప్రజలకి నిరంతరము జవాబీదారుగానే ఉండాలి. కాబట్టి అకౌంటబిలిటీ అనేది ఒక కంటిన్యూయస్ ప్రాసెస్. సో, ఇందులో మనం గవర్నమెంట్ యొక్క విజన్ ఏంటో ఒకసారి చూద్దాం. పార్ట్నర్స్ ఆర్ డైరెక్ట్‌లీ ఆర్ ఇండైరెక్ట్‌లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫార్ములేటింగ్ ద విజన్ అండ్ సజెస్టింగ్ ప్రియారిటీస్. సో, పార్ట్నర్స్ అనేవాళ్ళు ఎందులోనైనా పార్ట్నర్స్ ఉన్నారనుకోండి. ఇప్పుడు ఉదాహరణకి ప్రభుత్వము, గవర్నమెంట్ అనేది ఫార్మ్ అయ్యింది. దేశాన్ని పరిపాలిస్తుంది. లేదా ఒక రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది. అప్పుడు గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఈ 2 కలిపి పార్ట్నర్స్‌గా ఉండి చాలా విషయాల్లో అంటే రోడ్లు గానీ, కన్‌స్ట్రక్షన్స్ గానీ, బ్రిడ్జిలు గానీ, లేదా ఏవైనా పథకాల్ని, ఏవైనా ప్రాజెక్టుల్ని ఇంప్లిమెంటేషన్ చేయడం గానీ, గవర్నమెంట్, ప్రైవేట్ కలిసి పనిచేస్తాయి చాలా అంశాల్లో. అప్పుడు పార్ట్నర్స్ అనేవారు డైరెక్ట్‌గా గానీ, ఇండైరెక్ట్‌గా గానీ ఫార్ములేటింగ్ ద విజన్ ఆర్ సజెస్టింగ్ ప్రియారిటీస్. విజన్‌ని ఫార్ములేట్ చేయడంలో గానీ, వివిధ రకాల సజెస్టింగ్ ప్రియారిటీస్, కొన్ని ప్రియారిటీస్‌ని సజెస్టింగ్ చేయడంలో గానీ, వీళ్ళు డైరెక్ట్‌గా గానీ, ఇండైరెక్ట్‌గా గానీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. ఎవరు? పార్ట్నర్స్ అనేవాళ్ళు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి. స్కీమ్స్ ఇట్స్ ఈస్ డిజైన్డ్ అండ్ ఇంప్లిమెంటెడ్ బై ద గవర్నమెంట్. ముఖ్యంగా ప్రభుత్వంలో వచ్చేటువంటి పథకాలన్నీ కూడా ఎవరు డిజైన్ చేస్తారు? గవర్నమెంట్ డిజైన్ చేస్తది. మరి ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? గవర్నమెంటే ఇంప్లిమెంట్ చేస్తది. అంటే స్కీమ్స్‌ని గవర్నమెంటే డిజైన్ చేసి, గవర్నమెంటే ఇంప్లిమెంట్ చేస్తది. ఓకేనా? సో, ఎవల్యూషన్ రిజల్ట్స్ హెల్ప్ టు ఇంప్రూవ్ ద సిస్టమ్. ఆ స్కీమ్స్ యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో, అంటే గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్ యొక్క రిజల్ట్ అనేది ఆ సిస్టమ్ ఇంప్రూవ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అంటే ఆ వ్యవస్థ బాగుపడడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు విద్యా వ్యవస్థలో అందరికీ 15,000 రూపాయలు ఇస్తున్నారు. దానివల్ల ఆ విద్యా వ్యవస్థ, ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది బాగా డెవలప్ అవుతుంది. చాలామంది పేద పిల్లలు కూడా పాఠశాలకొచ్చి చదువుకోవడానికి అవకాశాలు ఏర్పడతాయి. వారి యొక్క అక్షరాస్యత శాతం పెరుగుతుంది. వాళ్ళు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు. అంటే మొత్తము టోటల్ ఆ సిస్టమ్ యొక్క గ్రేట్‌నెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇందులో మనం ప్రధానంగా చూసుకుంటే ఎంపవర్‌మెంట్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్. రెండో పాయింట్ ఏంటన్నా ఎంపవర్‌మెంట్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్. ఇక్కడ జాగ్రత్తగా చూడండన్న. అట్ ద సేమ్ టైమ్ దే ఎంపవర్ స్టేక్ హోల్డర్స్ టు డిమాండ్ ఎఫిషియన్సీ ఫ్రమ్ డిసిషన్స్ మేకర్స్. డిసిషన్ మేకర్స్ నుంచి ఈ స్టేక్ హోల్డర్స్ దేన్ని డిమాండ్ చేస్తారంటే వాళ్ళకి కావాల్సిన ఎఫిషియన్సీని అడుగుతారు. ఖచ్చితంగా మాకు ఎఫిషియన్సీ ఉండాలి. మాకు ఎఫిషియన్సీ అనేది కావాలి. గవర్నెన్స్‌లో ఎఫిషియన్సీ అనేది పరిపాలనా విభాగంలో మాకు ఎఫిషియన్సీ కావాలని ఖచ్చితంగా డిమాండ్ చేస్తారు. హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొవైడింగ్ నెసెసరీ ఎక్స్‌ప్లనేషన్. సో, తర్వాత అవసరమైనటువంటి ఎక్స్‌ప్లనేషన్‌కి ఎవరు రెస్పాన్సిబుల్? సో, ఇక్కడ చూడండి. హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొవైడింగ్ ద నెసెసరీ ఎక్స్‌ప్లనేషన్. ప్రొవైడింగ్ నెసెసరీ ఎక్స్‌ప్లనేషన్ అంటే తరువాత అవసరమైనటువంటి వివరణ ఎవరిస్తారు? దానికి ఎవరు బాధ్యత వహిస్తారు అనేటువంటి ఒక ఎఫిషియన్సీని స్టేక్ హోల్డర్స్, డిసిషన్ మేకర్స్ దగ్గర డిమాండ్ చేస్తారు. అంటే డిసిషన్ మేకర్స్ అనేవాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు తీసుకొని, ఆ నిర్ణయాలు ఇంప్లిమెంటేషన్ చేస్తారు. దాని యొక్క రిజల్ట్ ఏదైనా సరే, అది మంచిగా అవ్వచ్చు, చెడుగా అవ్వచ్చు. ఆ రిజల్ట్ యొక్క బాధ్యత నెసెసరీ ఎక్స్‌ప్లనేషన్ తరువాత ఇంకా ఏదైనా ఎక్స్‌ప్లనేషన్ అవసరమైతే దాన్ని ప్రొవైడ్ చేసేటువంటి బాధ్యత ఎవరిది అని స్టేక్ హోల్డర్స్ ఎవరిని డిమాండ్ చేస్తారంటే ఈ డిసిషన్ మేకర్స్‌ని డిమాండ్ చేస్తారు. సో, ద సిస్టమ్ హాస్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అండ్ ఇన్సెంటివ్స్
వన్ సైడ్ అండ్ స్టేక్ హోల్డర్స్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ ద అదర్ సైడ్స్. ఇక్కడ చెక్స్ అండ్ బ్యాలెన్స్ని ఖచ్చితంగా చూసుకున్నట్లయితే అంటే బ్యాలెన్స్ అనేది సమతుల్యత అనేది చక్కగా ఉండాలి అంటే ఒకవైపు ఏముండాలంటే స్టేక్ హోల్డర్స్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి. ఇంకొక వైపు ఏముండాలంటే చూడండి వన్ సైడ్ అండ్ స్టేక్ హోల్డర్స్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ ద అదర్ సైడ్. ఇక్కడ సిస్టమ్ యొక్క చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అండ్ ఇన్సెంటివ్స్ ఆన్ వన్ సైడ్. ఒక సిస్టమ్ యొక్క చెక్స్ గానీ, బ్యాలెన్సెస్ గానీ ఒక చేతి వైపు ఉంటే, ఇంకొక చేతి వైపు స్టేక్ హోల్డర్స్ యొక్క ఎక్స్‌పెక్టేషన్స్ వారి యొక్క ఆ ఎక్స్‌పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకవైపు ఉండాలి. సో, ఇవి 2 సమతుల్యంగా ఉండేటప్పుడే గవర్నమెంట్ అనేది చక్కగా ముందుకు వెళ్తుంది. ఓకేనా? నెక్స్ట్ మేకింగ్ అకౌంటబిలిటీ ఏ రెస్పాన్సిబిలిటీ. అకౌంటబిలిటీ అనేది ఒక రెస్పాన్సిబిలిటీగా, ఒక బాధ్యతాయుతమైనటువంటి చర్యగా ఎలా తయారు చేయాలి అనేది కీలకమైన అంశం. అకౌంటబిలిటీ ఈస్ ద incumbent has no obligation to provide feedback on the actions or decisions taken by the incumbent to stakeholders affected by those decisions. ఇక్కడ అకౌంటబిలిటీ అంటే ఏంటంటే ఇన్క్యూబ్మెంట్ హ్యాస్ నో ఆబ్లిగేషన్ టు ప్రొవైడ్ ఫీడ్బ్యాక్. ఫీడ్బ్యాక్ను ప్రొవైడ్ చేయడానికి ఎలాంటి ఆబ్లిగేషన్ అనేది అవసరమో ఆన్ ద యాక్షన్స్ ఆర్ డిసిషన్స్. మనం చేసేటువంటి చర్యల మీద కానీ, మనం తీసుకున్నటువంటి నిర్ణయాల మీద కానీ ఒక ఫీడ్బ్యాక్‌ని ప్రొవైడ్ చేయడానికి తీసుకున్నటువంటి ఆబ్లిగేషన్‌నే అకౌంటబిలిటీ అంటాం. ఇది ఎవరి ద్వారా జరుగుతుందంటే ఇన్‌క్యూబ్‌మెంట్ టు స్టేక్ హోల్డర్స్ అఫెక్టెడ్ బై దోస్ డిసిషన్స్. ఎవరైతే వారి డిసిషన్స్ ద్వారా అంటే ఒక పాలిసీ మేకర్స్ తీసుకున్నటువంటి, ఒక డిసిషన్ మేకర్స్ తీసుకున్నటువంటి డిసిషన్స్ ద్వారా ఎవరైతే ఎఫెక్ట్ అవుతారో, ఎవరైతే దాని ప్రభావం ఎవరి మీదైతే పడుతుందో వారి దగ్గర నుండి ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు ప్రభుత్వం అనేది ఉచిత బస్సు పథకం పెట్టింది అనుకుందాం ఉదాహరణకి మన రాష్ట్రంలో. దాని మీద బయట ప్రజలు ఏమనుకుంటున్నారు? మహిళలు ఏమనుకుంటున్నారు? పురుషులు ఏమనుకుంటున్నారు? మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాళ్ళ నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటే, తీసుకున్నప్పుడు అందులో పాజిటివ్స్, నెగెటివ్స్ గవర్నమెంట్‌కి తెలుస్తాయి. పాజిటివ్‌గా ఉంటే పథకాన్ని కొనసాగించడానికి, ఎక్కువ శాతం మంది నెగెటివ్‌గా ఉంటే మరలా ఆ పథకంలో మార్పులు, చేర్పులు చేయడానికి ఆలోచిస్తూ ఉంటది. సో, దాన్ని అకౌంటబిలిటీ అంటాం. జవాబుదారీతనం అంటే మనం ఒక డిసిషన్ తీసుకుంటే సరిపోదు. మరలా ఆ డిసిషన్ మీద ఫీడ్‌బ్యాక్‌ని తీసుకొని, ఆ డిసిషన్ ఎవరి మీదైతే ఎఫెక్ట్ చూపిస్తుందో వారి దగ్గర నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకొని, అందులో మార్పులు, చేర్పులు చేయాల్సిన అవసరం ఉందా? లేదా? అనేది చూడాలి. ఇదే అకౌంటబిలిటీ. దాన్నే మనం ఇంకొక పదంగా చెప్తాం. ఆ పదం ఏంటంటే రెస్పాన్సిబిలిటీ. నిర్ణయం తీసుకోవడమే కాదు, ఆ నిర్ణయం యొక్క ఇంప్లిమెంటేషన్‌లో కూడా ఖచ్చితంగా ఆ నిర్ణయాలు తీసుకునే వారికి బాధ్యత ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ వన్ నీడ్ ఫర్ ట్రాన్స్‌పరెన్సీ అంటే పారదర్శకత అవసరం. గవర్నెన్స్‌లో పరిపాలనా విభాగంలో పారదర్శకత, ట్రాన్స్‌పరెన్సీ అంటే మధ్యలో ఎలాంటి అవకతవకలు లేకుండా, లంచాలు ఏమీ లేకుండా, గవర్నమెంట్ ఇచ్చేటువంటి సర్వీసెస్ అన్నీ కూడా పేద ప్రజలకి నేరుగా చేరుతున్నాయనుకో, దాన్ని ట్రాన్స్‌పరెన్సీ అంటాం. సో, ఇక్కడ ఇందులో ట్రాన్స్‌పరెన్సీ ఎలా కావాలంటే అకౌంటబిలిటీ ఎంఫసైజెస్ ద నీడ్ ఫర్ ట్రాన్స్‌పరెన్సీ ఇన్ డెసిషన్ మేకింగ్. నిర్ణయాలు తీసుకోవడంలో ఖచ్చితంగా జవాబుదారీతనం ఉండాలి అంటే ఏముండాలి? ట్రాన్స్‌పరెన్సీ ఉండాలి. అకౌంటబిలిటీ రావాలి అంటే ముందు ట్రాన్స్‌పరెన్సీ ఉండాలి. నిర్ణయాలు తీసుకోవడంలో పై స్థాయి వ్యక్తుల యొక్క ఒత్తిడి కింద స్థాయి వ్యక్తుల మీద ఉండకూడదు. ప్రతి ఒక్కరు వారి వారి స్థాయిలో ఖచ్చితంగా ట్రాన్స్‌పరెన్సీగా పనిచేస్తే అప్పుడు ప్రభుత్వం అకౌంటబిలిటీని కలిగి ఉందని చెప్తాం. ఓకేనా? ఇంకా చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ అక్యురేట్ అండ్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఎనిదర్ అండ్ దట్ ద డేటా ఈజ్ మెయింటైన్డ్ బై ద గవర్నమెంట్ ఏజెన్సీ అండ్ ఆర్ అవైలబుల్ ఇన్ ద పబ్లిక్ డొమైన్ ఫర్ ద పబ్లిక్. ప్రజలకు అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్‌ని గవర్నమెంట్ ఏజెన్సీస్ అనేవి గ్యాదర్ చేసి, వారి యొక్క సమాచారాలు, వారి యొక్క ప్రాబ్లమ్స్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చాలా ట్రాన్స్‌పరెన్సీగా గవర్నమెంట్ ఇవ్వాల్సిన సర్వీసెస్ అనేవి అందరికీ చేరేటట్టు చూడాలి. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫ్యాక్ట్స్, ద గ్రీవెన్సెస్ ఆఫ్ ద సిటిజన్స్ కెనాట్ బి డిక్లైర్డ్ నార్ కెన్ బి యాక్షన్ ఆఫ్ ఎగ్జంప్షన్ ఆర్ కమిషన్ బి మేడ్ లేబుల్. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది లేదు. ఆబ్సెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ప్రజలకు సంబంధించిన సరైన సమాచారం ప్రభుత్వం దగ్గర లేదు. అలా లేనప్పుడు సిటిజన్స్ వారి యొక్క గ్రీవెన్సెస్‌కి సంబంధించి అంటే వారి యొక్క అవసరాలకు అందుకే మీరు చూడండి ఈ మధ్యన గ్రీవెన్సెస్ ఏర్పాటు చేస్తున్నారు. కలెక్టర్ ఆఫీస్‌లో గ్రీవెన్సీని ప్రతి మంగళవారమో, సోమవారమో గ్రీవెన్సీని ఏర్పాటు చేసి, ఆ ప్రజల యొక్క సమస్యల్ని ఉన్నతాధికారులే తెలుసుకొని నేరుగా అక్కడే వారికి సత్వరం పరిష్కారం కల్పిస్తున్నారు. సో, ప్రజల యొక్క ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేకపోతే వారికి కల్పించాల్సినటువంటి సర్వీసెస్ అనేవి ఆలస్యమవుతాయి.
కొన్నిసార్లు వారి యొక్క ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ కావు. సో, అలా ఖచ్చితంగా ప్రజల యొక్క అవసరాలు తె నెరవేరాలి అంటే, అంటే ఆ సమస్యలు తీరాలి అంటే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది గవర్నెన్స్‌లో ఎవరైతే పరిపాలనా విభాగంలో ఉన్నారో వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో, ట్రాన్స్‌పరెన్సీ ఎప్పుడొస్తదంటే ఖచ్చితమైనటువంటి సమాచారం ఉన్నప్పుడు ట్రాన్స్‌పరెన్సీ వస్తది. ట్రాన్స్‌పరెన్సీ ఉంటే ఆ ట్రాన్స్‌పరెన్సీ దేనికి దారితీస్తదంటే ప్రభుత్వం యొక్క అకౌంటబిలిటీకి దారితీస్తది. ఓకేనా? నెక్స్ట్ అకౌంటబిలిటీ అండ్ సిటిజన్స్ చార్టర్. The Citizens Charter also clearly delineates the responsibilities of various agencies. ఇక్కడ మనం సిటిజన్స్ చార్టర్ అంటే దేన్ని చదువుకుంటామంటే, వివిధ రకాలైనటువంటి ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, వాటి యొక్క రెస్పాన్సిబిలిటీస్ అంటే ఆ ఏజెన్సీస్ తీసుకునేటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో, దాన్నే సిటిజన్స్ చార్టర్ అని మనం చెప్పుకుంటాం. ఆఫ్ ద గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి ఇవన్నీ ఈ ఏజెన్సీస్ అన్నీ కూడా గవర్నమెంట్ ఏజెన్సీస్. సో, ప్రభుత్వ ఏజెన్సీస్ అన్నీ కూడా అవి నిర్వర్తించాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీనే సిటిజన్స్ చార్టర్ అంటాం. సో, ఇక్కడ సైరన్స్ హోల్డ్ దెమ్‌సెల్వ్స్ అకౌంటబుల్ టు ద సిటిజన్స్ బై డిక్టేటింగ్ టైమ్‌లైన్స్ ఫర్ సర్వీస్ డెలివరీ. సర్వీస్ డెలివరీకి సంబంధించిన కొన్ని డిక్టేటింగ్ టైమ్‌లైన్స్‌ని ఏర్పాటు చేసుకొని, ఆ టైమ్‌లైన్స్‌కి అనుగుణంగా ప్రజలకు అవసరమైనటువంటి సర్వీసెస్‌ని కల్పించాలి. ఓకేనా? సో, ఫర్ ఎగ్జాంపుల్ ద సిటిజన్స్ చార్టర్ ఆఫ్ ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్. సో, డైరెక్ట్ టాక్సెస్‌కి సంబంధించినటువంటి సో, సెంట్రల్ గవర్నమెంట్‌లో టాక్సెస్ విధించేటువంటి బోర్డ్ ఇది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్‌కి సంబంధించిన సిటిజన్స్ చార్టర్ అనేది ప్రొవైడ్ ఇంటర్ ఎలియా సర్వీసెస్ డెలివరీ స్టాండర్డ్స్. ఇంటర్ ఎలియా సర్వీసెస్ డెలివరీ స్టాండర్డ్స్‌ని ఈ సీబీడీటీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ విభాగం అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. దిస్ ఇన్క్లూడ్స్ ప్రిస్క్రైబ్డ్ టైమ్‌లైన్స్ ఫర్ ఇష్యూరెన్స్ ఆఫ్ రిఫండ్స్ ఆర్ రిడ్రెసల్ ఆఫ్ కంప్లెయింట్స్. కంప్లెయింట్స్‌ని తీసుకోవడం గానీ, రిఫండ్స్‌ని ఇష్యూ చేయడం గానీ, వీటికి సంబంధించిన ఒక నిర్దేశించిన టైమ్‌లైన్స్‌ని అంటే ఏ టైమ్‌లైన్స్‌లో ఎన్ని నెలలకి లేదా ఎన్ని సంవత్సరాలకి అనేటువంటి టైమ్‌లైన్స్‌ని ఈ సీబీడీటీ అనేది ఖచ్చితమైన టైమ్‌లైన్స్‌ని ఏర్పాటు చేస్తుంది. ఈ టైమ్‌లైన్స్‌కి అనుగుణంగానే ప్రభుత్వాలు గవర్నెన్స్‌లో ఉన్నటువంటి ఇతర ఏజెన్సీస్ తమ యొక్క రెస్పాన్సిబిలిటీని నిర్వర్తిస్తాయి. ఓకేనా? సో, ఇది దీనికి సంబంధించినటువంటి వివరణ.